ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వాక్యము. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. న్యాయము తీర్చేది ఎవరు? దేవుడు. కనుక అన్యాయం చేసినావనుకో నీకు అన్యాయమే జరుగుతుంది. అందుకే నువ్వు ఏం పంట విత్తుతావో అదే పంట కోసుకుంటావు. కనుక నీ యొక్క జీవితంలో ఎక్కడైనా నువ్వు న్యాయంగా ఉండు. అది కుటుంబమైనా, అది బయటైనా, అది భార్య దగ్గరైనా, భర్త దగ్గరైనా, ఎక్కడైనా నువ్వు జాబ్ చేసే చోట, వ్యాపారం చోట న్యాయంగా ఉండు. దేవుడు న్యాయవంతుడు కనుక నువ్వు న్యాయంగా ఉండు. ఎన్నో సమస్యలు వస్తాయి న్యాయంగా ఉన్నా, కానీ న్యాయంగా ఉన్నప్పుడు నీ దేవుడు నీకు న్యాయంగా నీకు మేలు చేస్తాడు. ఆ పక్షపాతం చూపని దేవుడు. అయ్యో నా బిడ్డ ఏసై నమ్మినది, బాధ్యత తీసుకుంది కనుక ఈ బిడ్డకి ఇలాంటిది వద్దు అని అట్లా అన్యాయంగా తీర్పు తీర్చే దేవుడు కాదు. కనుక న్యాయంగా ఉండు, న్యాయమైన పంట